వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఆ పార్టీలో అందరికీ ఓ క్లారిటీ ఉంది. సీనియర్ లీడర్లైనా జూనియర్లైనా తమ ఫ్యూచర్ లీడర్ యువనేతే అని ఫిక్స్ అయిపోయారు. ఆ యంగ్ లీడర్ కూడా యువ నాయకులను ఎంకరేజ్ చేస్తూనే సీనియర్ల సలహాలు సూచనలు పాటిస్తున్నారు. యంగ్ లీడర్లంతా మిసైల్స్ లా, సీనియర్ నేతలంతా జీపీఎస్ లా వర్క్ మోడ్ లో ఉన్నామంటున్నారు. లేటెస్ట్ గా టీడీపీ జిల్లా అధ్యక్ష పగ్గాలు కూడా ఎక్కువగా లోకేష్ టీమ్ కి, పైగా యువ నాయకులకే అప్పగించారు. లోకేష్ ఫ్యూచర్ ప్లాన్ తో ముందుకెళ్తున్నారా? సీనియర్లు కూడా లోకేష్ లీడర్షిప్ ను యాక్సెప్ట్ చేసినట్టేనా? టీడీపీలో లోకేష్ మార్క్, పార్టీ పదవుల్లో యువత, యువ నాయకత్వానికి జిల్లా అధ్యక్ష పగ్గాలు. ఓవైపు యంగ్ లీడర్లు, మరోవైపు సీనియర్లు. మిజైల్స్ కు తోడుగా జీపీఎస్ డైరెక్షన్ అంటున్న లోకేష్. దూకుడు మాది, మార్గదర్శకత్వం మీదంటున్న యువనేత. కూటమిలో ఆయనదే కీ రోల్. ఏపీ సర్కారును నడిపించడంలో కూడా కీలక పాత్ర. తెలుగుదేశం పార్టీలో ఆయనే నెంబర్ 2. చంద్రబాబు తర్వాత యువనేతే. అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో కీలక వ్యవహారాలన్నీ లోకేష్ చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం ఆసక్తికరంగా మారింది. 26 జిల్లాలకు అధ్యక్షులను ఖరారు చేశారు. రాష్ట్ర కార్యవర్గం కూర్పును పూర్తి చేశారు. ఇప్పటికే ఖరారు చేసిన 26 మంది ఎంపిక సమయంలో పార్టీ త్రిసభ్య కమిటీ, మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ జిల్లా రథసారథుల లిస్టును చూస్తే ఎక్కువగా కొత్తవారే ఉన్నారు. ఇందులో ఎక్కువ మంది లోకేష్ టీంలోని కీలక లీడర్లుగా చెప్తున్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంలో క్యాస్ట్ ఈక్వేషన్స్ కు, సీనియారిటీకి ప్రయారిటీ ఇవ్వడంతో పాటు యువ నేతలకు ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీ హైకమాండ్. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోయే వారిలో సీనియర్ లీడర్లు, మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, కొమ్మాలపాటి శ్రీధర్, పిల్లి మాణిక్యాలరావు, బీద రవిచంద్ర, సుగవాసి ప్రసాద్ ఉన్నారు. సేమ్ టైం యువతకు కూడా అదే స్థాయిలో ప్రయారిటీ ఇచ్చారు. కిమిడి నాగార్జున, మోజోరు తేజోవతి, పట్టాభిరామ్, కోట్ని బాలాజీ, జ్యోతుల నవీన్, బొడ్డు వెంకటరమణ చౌదరి, గుత్తల సాయి, సలగల రాజశేఖర్, ఎంఎస్ రాజు, సి భూపేష్ రెడ్డి వంటి వారు 40 నుంచి 50 ఏళ్ల మధ్యలోపు వారే. వీరంతా లోకేష్ టీమ్గానే చెబుతున్నారు. లోకేష్ టీం అంటే అంతా యువ నేతలే. పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోనూ యంగ్ లీడర్లు, దూకుడుగా పనిచేసే నాయకులే ఉన్నారు. అయితే 26 మంది జిల్లా అధ్యక్షుల్లో 10కి పైగా జిల్లాలకు పార్టీ పగ్గాలు యువ నేతలకిచ్చారు. అయితే ఈ క్రమంలో వైజాగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేష్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీస్తున్నాయి. యువ నాయకులంతా మిజైల్స్ లాగా పనిచేస్తుంటే సీనియర్ లీడర్లు జీపీఎస్ లాగా డైరెక్షన్స్ ఇస్తున్నారని చెప్పారు లోకేష్. అంటే యువ నేతలంతా మిజైల్స్ లాగా దూసుకెళ్తుంటే సీనియర్ లీడర్లు జీపీఎస్ లాగా దారి చూపెడుతున్నారు అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఏ మిజైల్ టార్గెట్ ను చేజ్ చేయాలన్నా జీపీఎస్ మస్ట్ అన్నారు లోకేష్. సీఎం చంద్రబాబు, అశోక్ గజపతిరాజు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు జీపీఎస్లైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు తాను మిజైళ్లమని స్పష్టం చేశారు. అదే వేదికపై సీనియర్ లీడర్లు కూడా లోకేష్ కు ఎలివేషన్ ఇవ్వడం మరింత ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అవుతోంది. యువగళం పాదయాత్రకు ముందు లోకేష్ ను చాలా మంది లీడర్ గా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. అదే లోకేష్ ను ఇప్పుడు ఫ్యూచర్ లీడర్ గా, ఇక చిన్న బాబే తమ పార్టీ అధినేత అన్నట్లుగా చెప్పుకుంటున్నారు. తమ వారసులను కూడా లోకేష్ వెంట నడిచేలా ప్రోత్సహిస్తున్నారు టీడీపీ లీడర్లు. దీంతో టీడీపీలో టీం లోకేష్ కీ రోల్ అయిపోయింది. ఇష్యూ ఏదైనా, పార్టీలో ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇట్టే సమసిపోయేలా చేయడంతో పాటు నో డౌట్స్, నో కన్ఫ్యూజన్, వీఆర్ వన్ అనే ఇండికేషన్స్ పంపిస్తున్నారు. టీడీపీని మరో 30 ఏళ్లు పవర్ఫుల్ పార్టీగా ఉంచేలా యంగ్ టీమును ఎంకరేజ్ చేస్తున్నారు. సేమ్ టైం ఇప్పటి వరకు 30 ఏళ్లుగా పార్టీకి అండగా పునాదుల్లా నిలిచిన నేతలను కూడా అదే స్థాయిలో గౌరవిస్తున్నారు. సలహాలు, సూచనలు మీవి, దూకుడుగా పనిచేసేది తామంటూ యువ నాయకులతో స్ట్రాంగ్ ఫోర్స్ గా నిలబడుతున్నారు లోకేష్.
ఈ స్ట్రాటజీ టీడీపీకి ఫ్యూచర్ బేస్డ్ గా ఎంతో యూజ్ అవుతుందని, లోకేష్ పనితీరు పార్టీకి రోజు రోజుకి హైప్ తీసుకొస్తుందని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.